వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్కి కోచింగ్స్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1, 2, 3కి సంబంధించినటువంటి క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటిలో కూడా మీరు జాయిన్ అయ్యి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్కి సంబంధించి అతి తక్కువతో ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్నా కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఇక రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది ఉచితంగా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ ఉచితంగా తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్లో ఉచితంగా పీడిఎఫ్ని పొందండి. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్దాం. సో దీనిలో ఫస్ట్ మనం నేర్చుకోబోతున్నటువంటిది నీతి ఆయోగ్కి సంబంధించి గ్రీన్ ఫైనాన్సింగ్ పైన వర్క్షాప్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది నీతి ఆయోగ్. సో అసలు గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ ఎప్పుడు రావడం జరిగింది, నీతి ఆయోగ్ ఎలాంటి విధానపరమైనటువంటి అంశాలని ప్రభుత్వాలకి సూచిస్తుంది, ఇలాంటి అంశాలని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ పైన నీతి ఆయోగ్ ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో అసలు గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే తెలియాలనే దానికంటే ముందు నీతి ఆయోగ్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం, ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు రావడం జరిగింది, ఇది అమల్లోకి అని అంటే 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది స్థాపించబడడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియానే నీతి ఆయోగ్ అని అంటున్నాం. ఇది అంతకుముందు ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఈ నీతి ఆయోగ్కి సంబంధించి గ్రీన్ ఫైనాన్సింగ్ పైన ఇది మాట్లాడింది అని అంటున్నాం. సార్ ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ అనేది ఏమిటి అని అంటే మైక్రో ఫైనాన్స్, అలాగే బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల వంటి లాభాలతో కూడుకున్నటువంటి వాటి నుంచి వచ్చేటువంటిది కాకుండా ప్రైవేట్ అలాగే పబ్లిక్కి సంబంధించినటువంటి వాటి నుంచి వచ్చే ప్రవాహం ఏదైతే ఉంటుందో ధన ప్రవాహం, దానిని గ్రీన్ ఫైనాన్సింగ్ అని అంటున్నాం. చిన్న చిన్న సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి, ఇతర వాటి నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాకుండా పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టార్స్ నుంచి భారీగా వచ్చేటువంటి అమౌంట్నే గ్రీన్ ఫైనాన్సింగ్ అని అంటున్నాం. సార్ మరి ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ తీసుకురావాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ ఎందుకు మాట్లాడుతూ ఉంది అని అంటే నీతి ఆయోగ్ భారత ప్రభుత్వానికి ఏం సూచిస్తూ ఉంది అని అంటే రవాణా రంగంలో ఉన్నటువంటి వాహనాల ద్వారా అత్యంత ఎక్కువగా కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. సో కార్బన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయి వాతావరణంలోకి. దీనివలన వాతావరణ నష్టం అనేది దేశంలో ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టడం కోసం 2030 కల్లా, ఇప్పుడు 2022లో ఉన్నాం, ఇంకా రానున్నటువంటి 8-9 సంవత్సరాలలోకెల్లా జీరో కార్బన్ చేసేందుకు గ్రీన్ ఫైనాన్సింగ్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి అంటా ఉంది. అంటే గ్రీన్ ఫైనాన్సింగ్ని ఎలా ప్రోత్సహించాలి సార్ అనేటువంటి డౌట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇంతకుముందు డీజిల్ వెహికల్స్, ఆ తర్వాత పెట్రోల్ వెహికల్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సో మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఫైనాన్సింగ్లో గ్రీన్ ఫైనాన్సింగ్ని ప్రోత్సహించాలి. దీన్ని ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మంది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడగలుగుతారు. దీని వలన వాతావరణాన్ని కంట్రోల్ చేయడం, పొల్యూషన్స్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలను అరికట్టడం, అలాగే డీకార్బనైజ్ చేయడం పాసిబుల్ అవుద్ది అని చెప్పేసి నీతి ఆయోగ్ మాట్లాడుతూ ఉంది. సో డీకార్బనైజేషన్ కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ ఇప్పుడు గ్రీన్ ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏమంటున్నాము మనము అని అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కానీ ఆర్థిక సహాయాన్ని కానీ మనం గ్రీన్ ఫైనాన్స్గా చూడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇటీవల గ్రీన్ ఫైనాన్స్ గురించి మాట్లాడింది ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే నీతి ఆయోగ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను అందించేందుకు నీతి ఆయోగ్ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో దేనిని సూచించింది అడిగినప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించి మనం గ్రీన్ ఫైనాన్స్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ అనేది
ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ వాహనాలకి సంబంధించి తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ ఇప్పించాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ సూచిస్తూ ఉంది అని అంటున్నాం. ఎందుకు అనంటే జీరో కార్బన్ చేయడానికి, డీకార్బనైజ్ చేయడానికి, భారతదేశంలో రవాణా విద్యుత్కరణ ప్రయోజనాలకి సంబంధించి సరైన ప్రణాళిక అవసరం. దాంతోపాటు ఫైనాన్సింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. వెహికల్ కొనాలి అనుకున్నప్పుడు ఫైనాన్సింగ్ అనేది కావాలి కాబట్టి గ్రీన్ ఫైనాన్సింగ్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి చెప్తా ఉంది. భారీగా తీసుకొచ్చి పెట్టుబడులను వాటిని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసి ఫైనాన్సింగ్ రూపంలో వెహికల్స్లోకి మారేందుకు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి మారేందుకు ఈ ఫైనాన్సింగ్ చేయాలి అని చెప్తా ఉంది. ఇక నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశంలో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకోసం అని చెప్పేసి మరిన్ని ఆర్థిక సాధనాలు అనేవి కూడా అవసరం ఉన్నాయి గ్రీన్ ఫైనాన్సింగ్తో పాటు అని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రత్యేకంగా చెప్తా ఉంది. ఇక దీనికి సంబంధించి స్థిరమైన ఆర్థిక పద్ధతుల ద్వారా దీనిని సాధించవచ్చు అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ మనకి ఇక్కడ సూచించడం జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాకి సంబంధించి. సో ఇలా పర్యావరణానికి సంబంధించిన పరిరక్షణ కోసం ఆర్థికపరమైనటువంటి అంశాలు అనేవి ఇక్కడ అవసరం ఉన్నాయి కాబట్టి వాతావరణ కేంద్రీకృత విధానాన్ని తీసుకువచ్చేందుకు స్థిరమైన విధానాలతో నీతి ఆయోగ్ అనేది ఇప్పుడు ప్రభుత్వానికి సూచించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక జీవనోపాధిని మెరుగుపరచడానికి భారతదేశ పౌరులకి అవసరమైనటువంటి సమతుల్యతను తీసుకురావడమే ఈ నీతి ఆయోగ్ గ్రీన్ ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటి లక్ష్యాన్ని సూచిస్తూ ఉంది. ఇక లాజిస్టిక్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించడం ద్వారా స్థిరమైన వాతావరణ కేంద్రీకృత స్వచ్ఛమైనటువంటి చలనశీలతను కూడా ఇది వేగవంతం చెయ్యాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ సూచిస్తూ ఉంది. సో ఇలా ఈ నీతి ఆయోగ్కి సంబంధించి ఎన్డీసీ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేషన్ ఫర్ ఆసియా అనేది ఒకటి ఉంది. సో దీనికి సంబంధించి ఫైనాన్సింగ్ ఫర్ డీకార్బనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వర్క్షాప్ని కూడా ఇది ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంది. సో ఎన్డీసీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఇనిషియేషన్ ఫర్ ఆసియాలో భాగంగా ఇటీవల నీతి ఆయోగ్ దేన్ని నిర్వహించిందని ఫ్యూచర్లో మిమ్మల్ని అడిగితే ఫైనాన్సింగ్ ఫర్ డీకార్బనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వర్క్షాప్ని నిర్వహించింది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్లో మనం గ్రీన్ ఫైనాన్స్ గురించి, నీతి ఆయోగ్ గురించి ప్రత్యేకంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక ప్రపంచ వనరుల సంస్థ అలాగే భారతదేశం మరియు ఈ GIZతో కలిసి నీతి ఆయోగ్ ఈ ప్రత్యేకమైనటువంటి వర్క్షాప్ ఏదైతే మనం ఇక్కడ చెప్పినటువంటి వర్క్షాప్ ఉందో ఈ ఫైనాన్సింగ్ ఫర్ డీకార్బనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్సింగ్ వర్క్షాప్ ఉందో దీనిని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది అని అంటున్నాం. ఇక రవాణా రంగానికి సంబంధించి డీకార్బనైజేషన్కు అత్యంత ముఖ్యమైనటువంటి అడ్డంకులలో ఫైనాన్సింగ్ అనేది లేదు. కానీ ఈ రంగాన్ని జంప్ స్టార్ట్గా చేయడానికి వ్యూహాత్మక పెట్టుబడుల కోసం కొత్త ఫైనాన్సింగ్ పరిష్కారాలను తప్పనిసరి కాబట్టి భారతదేశం ఈ దిశగా కృషి చేస్తూ ఉంది. ఇక వాతావరణ మార్పులకి సంబంధించి భారతదేశం ఏమంటుంది, 2075 కల్లా ఏం చేస్తామని అంటుందంటే జీరో కార్బన్ చేస్తాము భారతదేశాన్ని అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26కి సంబంధించినటువంటి దానిలో మాట్లాడడం జరిగింది. సో ఇలా ఈ మొత్తం అంశాన్ని కూడా గ్రీన్ ఫైనాన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏం నేర్చుకున్నాం, గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, నీతి ఆయోగ్ గ్రీన్ ఫైనాన్సింగ్ ఎందుకు తీసుకురావాలని చెప్తుందో నేర్చుకున్నాం. అలాగే గ్రీన్ ఫైనాన్సింగ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్నటువంటి అంశాలను గురించి నేర్చుకున్నాం. అలాగే భారతదేశానికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రపంచ వనరుల సంస్థ GIZతో కలిసి నిర్వహించినటువంటి వర్క్షాప్కి సంబంధించినటువంటి అంశాలని కూడా ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకోవడం జరిగింది. ఇక పర్యావరణం, వాతావరణ మార్పులకి సంబంధించి నీతి ఆయోగ్ భారతదేశంలో రవాణా రంగంలో చేపట్టాల్సినటువంటి మార్పులకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. ఇక గ్రీన్ ఫైనాన్సింగ్కి సంబంధించి గవర్నమెంట్ బాధ్యత, అలాగే బిజినెస్కి సంబంధించినటువంటి బాధ్యత, సిటిజన్స్కి సంబంధించినటువంటి బాధ్యతలు అనేవి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇమేజ్ రూపంలో కూడా చూడడం జరుగుతూ ఉంది. సో ఇలా
ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ డ్రాఫ్ట్ ముసాయిదా అనేది రావడం జరిగింది. ఏమంటున్నాం? ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి డేటా షేరింగ్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ని ఇటీవల ఎవరు ప్రతిపాదించారు అని మిమ్మల్ని ఏదైనా ఎగ్జామ్లో అడిగితే ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది ఈ డ్రాఫ్ట్ని ముసాయిదాను అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఐటీ మంత్రిత్వ శాఖ డేటా షేరింగ్ కోసం దేన్ని తీసుకొచ్చింది అని అంటే డ్రాఫ్ట్ని ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా ఏముంటుందంటే ఆ విధానం అనేది ఎలా అమలు చేయబోతున్నారు అనేవి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మళ్ళీ చేసి దాని ఒక పాలసీగా యాక్ట్గా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి ప్రభుత్వ విభాగం లేదా సంస్థలకి సంబంధించినటువంటి మొత్తం డేటాను ఓపెన్ చేసి డిఫాల్ట్గా రైడ్లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు పబ్లిక్ కన్సల్టేషన్ కోసం పంపిణీ చేయబడినటువంటి ఈ ముసాయిదాను ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ పేరుతో ప్రభుత్వం నేరుగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అధికృత ఏజెన్సీలకి సంబంధించి ఈ ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీని ఇప్పుడు డ్రాఫ్ట్ని అందరికీ పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమంటున్నాం? పబ్లిక్ కన్సల్టేషన్స్ కోసం పంపించింది. సో ఇలా ఈ డ్రాఫ్ట్ అనేది ఐటీ విభాగం నుంచి వచ్చింది. అది ఏంటి ఐటీ విభాగం తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ అని అంటే ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి పాలసీస్ అనేవి ఎగ్జామ్స్లో పక్కాగా అడుగుతూ ఉంటారు. ఇక ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి డాటాను ఉపయోగించుకునే భారతదేశ సామర్థ్యాన్ని సమూలంగా మార్చడం కూడా ఈ డ్రాఫ్ట్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా వచ్చినటువంటి ఇండియా డేటా యాక్సెసిబిలిటీకి సంబంధించి మనం ప్రత్యేకమైనటువంటి డ్రాఫ్ట్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఐటీ విభాగానికి సంబంధించి. నెక్స్ట్ దేని గురించి మాట్లాడదామనంటే ప్రాథమిక విధులు అని అంటున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇవి ఇండియన్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చినటువంటిది ఫ్రీడమ్, హోప్, అలాగే పీస్, జస్టిస్ ఇలాంటివన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్గా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇటీవల ఏం జరిగింది అని అంటే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి సమగ్రమైన అలాగే చక్కగా నిర్వహించబడినటువంటి చట్టాలకి సంబంధించి దేశభక్తి, దేశ ఐక్యతతో సహా పౌరుల ప్రాథమిక విధులను అమలు చేయాలి అని చెప్పేసి దీనిపై పిటిషనర్ వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దీనిపై స్పందించాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది. ఏమంటుంది? ఒక పిటిషనర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. సో దీని ప్రకారం సమగ్రమైన అలాగే ఇతర చట్టాలకి సంబంధించి దేశభక్తి, దేశ ఐక్యతకి సంబంధించినటువంటి పౌరుల ప్రాథమిక విధులను అమలు చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి అని ఇటీవల సుప్రీంకోర్టు అనేది కోరింది. సో ఇది లేటెస్ట్ అప్డేట్, కరెంట్ అప్డేట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ విధులకి సంబంధించి, డ్యూటీస్కి సంబంధించి. సో ఇలా ఇందిరాగాంధీ హయాంలో ఏమొచ్చినాయనంటే అత్యవసర సమయంలో రాజ్యాంగంలో 42వ సవరణ చట్టం ద్వారా 1976లో ఈ ప్రాథమిక విధులు రాజ్యాంగంలో పార్ట్ 4A పొందుపరచడం జరిగింది. ఎవరి టైంలో? ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి టైంలో ఈ 1976లో ప్రాథమిక విధులు అనేవి ఏదైతే ఇండియాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఉందో రాజ్యాంగంలో 42 అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఇలా చేరినటువంటి దీనికి సంబంధించి, ఇలా చేర్చబడినటువంటి వీటికి సంబంధించి పౌర హక్కులను నిరోధించే సమయంలో ఈ సవరణ అనేది తీసుకురావడం జరిగింది. ఎన్నికలు నిలిపివేయబడినటువంటి సమయంలో ఇవి అనేవి వచ్చినాయి. ఇక దీనికి సంబంధించి ఆర్టికల్ 51A 11 ప్రాథమిక విధులను గురించి వివరించడం జరిగింది. సో ఇలా వీటిలో 10వ ప్రాథమిక విధి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడినవి 10 ప్రాథమిక విధులు అంటున్నాం. ఇక 11వ ప్రాథమిక విధి అనేది అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ఫండమెంటల్ డ్యూటీ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఇలా ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ని, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేస్తాయో వివరించాలని ఇప్పుడు సుప్రీంకోర్టు కోరింది. మరి ఈ చట్టబద్ధమైనటువంటి విధులు చట్టం ద్వారా
అమలు చేయబడవు. కానీ ఒక విషయంపై తీర్పు ఇచ్చేటప్పుడు మాత్రం కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. చట్టబద్ధమైనటువంటి విధులే కానీ చట్టం ద్వారా ఇవి అమలు చేయబడవు అని అంటున్నాం. కానీ కోర్టు తీర్పుల విషయంలో ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన వాటిని కోర్టు అనేది పరిగణిస్తుంది అని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఈ ప్రాథమిక హక్కులకు బదులుగా పౌరుడి బాధ్యతలను నొక్కి చెప్పడానికి ఫండమెంటల్ విధులు, ప్రాథమిక విధులు అనేవి ఉపయోగపడడం జరుగుతూ ఉంది. ప్రాథమిక విధుల భావన అనేది రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోబడింది. ఇప్పుడు ప్రాథమిక హక్కులేమో యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి భారత్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరి దగ్గర నుంచి, ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది అని అంటే రష్యా రాజ్యాంగం నుంచి, రష్యా దేశం నుంచి తీసుకున్నామని అంటున్నాం. ఇక ఈ కొన్ని విధులకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అని అంటే ఇగో రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం, ఆదర్శాలను ఫాలో అవ్వడం, సంస్థలను గౌరవించడం, జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ గీతంను స్వతంత్రం కోసం జాతీయ పోరాటాన్ని ప్రేరేపించిన గొప్ప ఆదర్శాలను గౌరవించడం, ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్లోనే భాగంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని సూచనలను అడగడం జరిగింది. కాబట్టి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కరెంట్ అఫైర్స్ విత్ పాలిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇక భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను సమర్థించడం అలాగే రక్షించడం భారత ప్రధాన పౌరులందరి యొక్క ప్రధానమైనటువంటి జాతీయ బాధ్యతలలో ఒకటిగా చెప్పడం జరుగుతుంది. ఇక దేశాన్ని రక్షించడానికి అలా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో మనం చూడడం జరుగుతూ ఉంది. ఇలా ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అని అంటున్నాం. దీనికి సంబంధించి డాష్ బోర్డ్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఎవరైతే గ్రామీణ అని అంటున్నాం, దీనికి సంబంధించి అర్బన్ కూడా ఉంది. ఇప్పుడు గ్రామీణ్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ని తీసుకొచ్చారు అనేది కరెంట్ అఫైర్స్. మరి ఫస్ట్ మనకి ఈ స్కీమ్ తెలవాలి కదా. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే దేశంలో ఇల్లును కలిగి లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఇళ్లను కట్టించి ఇచ్చే ప్రోగ్రామే ఈ ప్రోగ్రామ్. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఏం చేసినారు అని అంటే ఒక డాష్ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఈ డాష్ బోర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ స్కీమ్ని సమర్థవంతంగా పారదర్శకంగా అమలు చేయడం కోసం తీసుకురావడం జరిగినటువంటిదే ఈ డాష్ బోర్డ్. సో దీనిని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటే ఇగో ఈ ఫిబ్రవరి 22న గిరిరాజ్ సింగ్ గారు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకి సంబంధించిన గ్రామీణ డాష్ బోర్డ్ని ప్రారంభించారు. సరే ఈ గిరిరాజ్ సింగ్ గారు ఎవరు అని అంటే ఈయన గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి వారే ఈ గిరిరాజ్ సింగ్ గారు. సో ఇలా ఇటీవల ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు ఏ డాష్ బోర్డ్ని ప్రారంభించడం జరిగింది అని అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ డాష్ బోర్డ్ని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ డాష్ బోర్డ్ పథకానికి సంబంధించి పథకం యొక్క కఠినమైన పర్యవేక్షణకి ఈ డాష్ బోర్డ్ అనేది సహాయపడుతుంది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డాష్ బోర్డ్ అనేది పనిచేయబోతూ ఉంది. సో ఇలా దీనికి సంబంధించి పథకాన్ని పర్యవేక్షించడం, నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ఆమ్ జంటక పోర్టల్గా మార్చడానికి కూడా ఈ పోర్టల్ని పబ్లిక్ చేయాలంటూ మంత్రి అధికారులను కోరడం జరిగింది. సో ఈ పోర్టల్ అనేది ప్రస్తుతం అధికారుల చేతుల్లో ఉంది. సో దీన్ని పబ్లిక్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా మంత్రి ఈ విభాగంలో గ్రామీణాభివృద్ధి శాఖ విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులను కోరడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి వచ్చినటువంటి డాష్ బోర్డ్ పథకంలో భాగంగా ఇక పారదర్శకతను అందజేస్తుంది అని అన్నాం. ఈ పథకానికి సంబంధించి గ్రామ సర్పంచులు అలాగే నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల కోసం ఈ డాష్ బోర్డ్ అనేది ప్రత్యేకంగా లింక్ చేయబడి ఉంటుంది. ఓకేనా? ఎవరెవరికి లింక్ చేస్తున్నారు ఈ డాష్ బోర్డ్ని అని అంటే పార్లమెంట్ సభ్యులు కానీ గ్రామాలకి సంబంధించిన సర్పంచులకు కానీ అని అంటున్నాం. ఇక ఈ డాష్ బోర్డ్లో ఎండ్ టు ఎండ్ అంశాలు అనేవి పొందుపరచడం జరిగింది. విశ్లేషణాత్మకంగా మరియు వ్యూహాత్మకంగా వ్యాపార మేధస్సు అవసరాలను కూడా భౌతికంగా ఆర్థిక పురోగతికి ఈ డాష్ బోర్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడబోతా ఉంది. ఇక ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేది 2016లో ప్రారంభించబడినటువంటి పథకం 2024 నాటికి ఇంకొక 2 ఏళ్లలో దేశంలో అందరికీ కూడా ఇళ్లను కల్పించాలి, ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ఈ పథకం యొక్క లక్ష్యంగా
చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇక ప్రాథమిక సౌకర్యాలతో 2.95 కోట్లతో గృహాలను పూర్తి చేయడానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంది అని అంటున్నాం. ఇక దీని లక్ష్యం ఎంత ఉంది అని అంటే 2.62 కోట్లతో మొత్తం 1.73 గృహాలను పూర్తయ్యేలాగా ఇది పనిచేయబోతూ ఉంది. ఇక ఈ పథకానికి సంబంధించి గృహ నిర్మాణం వేగంగా చేపట్టడం, నాణ్యతను మెరుగుపరచడం, అలాగే లబ్ధిదారులకు సకాలంలో నిధులను విడుదల చేసేలాగా ఈ డాష్ బోర్డ్ అనేది చూస్తూ ఉంది. ఈ పథకం అనేది కూడా చూస్తూ ఉంది. ఇలా ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి మనం గ్రామీణలో వచ్చినటువంటి ఈ డాష్ బోర్డ్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఇప్పుడు స్కీమ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం నేర్చుకుంటున్నటువంటిది డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. అదే ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. దీన్నే తూర్పు వంతెన అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఇది ఒక వ్యాయామం, అంటే ఎక్సర్సైజ్. మనం ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో యుద్ధ నౌకలకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ నిర్వహిస్తున్నారు, వ్యాయామాలు నిర్వహిస్తున్నారు సముద్ర తీరాలలో అని అన్నాం. సో అలానే ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో మిలాన్కి సంబంధించి ఏదైతే యుద్ధ విమానాలకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఉందో అది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూని నిర్వహించారు. ఇప్పుడు ఇదే సమయంలో ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్కి సంబంధించి 6 దీన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సరే, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఓమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఇంటర్పారబిలిటీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి వ్యాయామం. అంటే 2 దేశాల మధ్యన, ఏ దేశాల మధ్యన జరిగింది ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎక్సర్సైజ్ అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరు ఓమన్ దేశం గుర్తుంచుకోవాలి, అలాగే ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది దేనికి సంబంధించిన వ్యాయామం అన్నప్పుడు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి యుద్ధ విమానాలకి సంబంధించినటువంటి వ్యాయామంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనేది ద్వైపాక్షిక వ్యాయామంగా ప్రజెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా నిర్వహిస్తున్నటువంటి ఈ తూర్పు వంతెన 6 ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని అంటే ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇది 6వ ఎడిషన్గా ఈ వ్యాయామాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకుముందు 5వ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అని అంటే 2019లో జరిగింది, అది ఓమన్లో జరిగింది. ఇప్పుడు ఇండియాలో 6వ తూర్పు ఎక్సర్సైజ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎక్కడ జరిగింది అని అంటే జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అని చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2 వైమానిక దళాలకి సంబంధించి సామర్థ్యంతో పాటు ఆపరబిలిటీని పెంచేందుకోసం ఈ లక్ష్యంతో ఈ వ్యాయామం అనేది జరుగుతూ ఉంది. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఓమన్ అలాగే భారతదేశం నాలెడ్జ్ షేర్ని చేసుకోవడం జరుగుతూ ఉంది ఎయిర్ ఫోర్స్ని ఇంకా సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధించి. సో ఇలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక ఈ వ్యాయామం అనేది భారతదేశం యొక్క ఎయిర్ ఆర్సెనల్ ఐఏఎఫ్ యొక్క బృందం MiG-29 మిరాజ్ అలాగే జాగ్వర్ విమానాలు ఇందులో ప్రత్యేకంగా పాల్గొంటా ఉన్నాయి. ఇక ఓమన్ యొక్క ఉన్నత రక్షణ అధికారి మెహమ్మద్ నాజర్ ఆల్ జబీ ఇటీవల భారతదేశాన్ని అధికారికంగా సందర్శించిన తర్వాత ఈ భారతదేశం ఓమన్కి మధ్యన ఉన్నటువంటి ద్వైపాక్షిక వ్యాయామం అనేది నిర్వహించబడుతూ ఉంది అని అంటున్నాం. ఇక అలాగే జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ సమావేశానికి కూడా ఈయన అధ్యక్షత వహించారు అంటున్నాం, మహమ్మద్ నాజర్ ఆలీ జబీ గారు. ఓకేనా? సో ఇలా ఈ 2 దేశాలకి సంబంధించి, భారతదేశానికి సంబంధించి ఓమన్కి సంబంధించి ఇది అత్యంత కీలకమైనటువంటి మీటింగ్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక వ్యాయామం యొక్క చివరి ఎడిషన్ అనేది ఎప్పుడు 2019లో ఓమన్లో జరిగిందని ఆల్రెడీ నేను మీకు చెప్పినాను. ఇక దీనికి సంబంధించి ఐఏఎఫ్ నుంచి MiG-29 C-17 విమానాలు కూడా అప్పుడు పాల్గొన్నాయి. ఇక భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయ విమాన విన్యాసాలలో పాల్గొనడం అనేది ఈ 2019లోనే మొదటిసారి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6కి సంబంధించినటువంటి వ్యాయామం గురించి మీరందరూ కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక భారత్ ఓమన్ రక్షణ భాగస్వామ్యానికి సంబంధించి గల్ఫ్ ప్రాంతంలో భారతదేశం యొక్క బలమైన రక్షణ భాగస్వామ్యులలో ఓమన్ అనేది ఒక దేశం మనకున్నది. ఇక భారతదేశంలోని 3 సర్వీసులలో కూడా ఓమన్ సేవలతో ద్వైపాక్షిక మార్పిడి అనేది కూడా ప్రత్యేకంగా జరగడం జరుగుతూ ఉంది. ఇక ఓమన్ అరేబియా సముద్రంలో భారత నావికా దళంలో కార్యాచరణకి సంబంధించి ఉంది. ఇక డుక్మా పోర్టుకి సంబంధించి ప్రవేశం అనేది కూడా భారతదేశానికి ఓమన్ అనేది కల్పించడం జరుగుతూ ఉంది.
నెక్స్ట్ ఈ నౌకాశ్రయానికి సంబంధించి హిందూ మహాసముద్రంలో భారతదేశ సామర్థ్యం అలాగే సముద్ర వ్యూహాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ ఓమన్కి సంబంధించినటువంటి ఈ డుక్మా పోర్ట్ అలాగే ఇతర అంశాలన్నీ కూడా భారత్కి సపోర్ట్ చేసేలాగా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఐఐటి రూర్కీకి సంబంధించి కిసాన్ మొబైల్ యాప్ని తీసుకురావడం జరిగింది. సార్ ఈ ఐఐటి రూర్కీ అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ క్వశ్చన్ మనకు బేసిక్ డౌట్. సో ఇది ఉత్తరాఖండ్లో ఉందండి. ఎక్కడ ఉంది అని అంటున్నాం? ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిదే ఐఐటి రూర్కీ. సో ఇది ఏం చేసింది అని అంటే రైతుల కోసం కిసాన్ యాప్ని తీసుకొచ్చింది. మరి ఈ కిసాన్ యాప్ ఏం చేస్తుంది అని అంటే ఈ యాప్ ద్వారా రైతులకి సంబంధించిన వాతావరణ సలహా సేవలు అనేవి అందించబడుతూ ఉన్నాయి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ అనేది కిసాన్ పేరుతో మొబైల్ యాప్ని తీసుకొచ్చింది. ఇటీవల మొబైల్ యాప్ కిసాన్ని ఏ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం జరిగింది అన్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏ ఐఐటి కిసాన్ యాప్ని రూపొందించింది అన్నప్పుడు రూర్కీకి సంబంధించినటువంటి ఐఐటి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో రూర్కీ ఐఐటి రైతుల కోసం తీసుకొచ్చినటువంటి యాప్ పేరేంటి అన్నప్పుడు ఈ కిసాన్ యాప్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ కిసాన్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఇక గ్రామీణ కృషి మౌసం సేవ కింద ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటి రూర్కీ ద్వారా రైతుల అవగాహన కార్యక్రమాలను ఇది నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమం అనేది డెహ్రాడూన్, హరిద్వార్, పారీ గర్వాల్ ఇలా ఈ జిల్లాలో రైతులకి ప్రత్యేకంగా అందించబడడం జరుగుతూ ఉంది. సో ఇలా రైతుల కోసం డాక్టర్ సిఎస్ జా పర్యవేక్షణలో రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్, సో దీన్నే ఆర్ఆర్ఎస్సి అంటున్నాం, అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి, అలాగే ఇస్రో హైదరాబాద్, అలాగే డాక్టర్ ఖుష్బూ మీర్జా వీరందరూ కలిసి ఈ కిసాన్ యాప్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. సో ఇందులో లీడ్ తీసుకున్నది ఎవరు అని అంటే ఐఐటి రూర్కీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ కిసాన్ యాప్కి సంబంధించి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రైతులకి సంబంధించినటువంటి వాతావరణ అంశాలు వారానికి రెండు సార్లు అందించడం జరుగుతుంది. ఇక దీంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులకి ఈ యాప్ అనేది యాక్సెస్లో ఉండడం జరుగుతూ ఉంది. ఇక ఈ యాప్ యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అంటే రైతులు ఎంచుకున్నటువంటి నిర్దిష్ట బ్లాకులలో మాత్రమే ఇవి సలహాలు ఇస్తుంది, అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి సూచనలను అందించడం జరుగుతూ ఉంది. ఇక రైతులు తమకు అందుతున్నటువంటి బులెటిన్లకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్లను పంచుకోవచ్చు, అలాగే మెరుగైన సేవలను అందించడంలో సహాయపడుతుంది. రైతుల అవసరాలకి అనుగుణంగా ఈ యాప్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఇలా ఈ గ్రామీణ కృషి మౌసం సేవకి సంబంధించి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ రైతుల పంటలకి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని వారానికి 2 సార్లు ప్రింట్, విజువల్, రేడియో మరియు ఎస్ఎంఎస్ వంటి ఐటీల ద్వారా అందించడానికి గ్రామీణ కృషి మౌసం సేవని ప్రత్యేకంగా ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి వారు ప్రారంభించడం జరిగింది. ఎర్త్ సైన్స్ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే జితేందర్ సింగ్ గారు ఉన్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్తో కలిసి ఈ భారత వాతావరణ శాఖ ఇది ప్రత్యేకంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదే జీకేఎంఎస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ప్రస్తుతం ఈ యాప్కి సంబంధించి హరిద్వార్లో ఉన్నటువంటి రైతులకి సమాచారాన్ని అందిస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఇది డెహ్రాడూన్తో పాటు ఇతర ప్రాంతాలలో ఉత్తరాఖండ్ మొత్తాన్ని కూడా కవర్ చేయబోతూ ఉంది. ఆ తర్వాత భారతదేశానికి ఉపయోగపడుతూ అక్కడ కూడా ఈ యాప్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ కార్పూలింగ్ యాప్ గురించి, అదేంటి అని అంటే ఎస్రైడ్. ఇప్పుడు ఓలా, ర్యాపిడో, ఊబర్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఎస్రైడ్ అనేటువంటి యాప్ ఒకటి ఉంది. సో ఈ యాప్కి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ అనేది హెచ్చరించింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎందుకు హెచ్చరించింది ఏంటి అనేది ఒకసారి ఈ కరెంట్ ఇష్యూలో భాగంగా మనం తెలుసుకుందాం. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది కార్పూలింగ్ యాప్ ఎస్రైడ్కి వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చెల్లింపులు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్కి సంబంధించిన యాక్ట్ 2007 అనేది ఉంది. దీని ప్రకారం సెంట్రల్ బ్యాంక్ నుంచి అధికారాన్ని పొందకుండా ఈ సంస్థ సెమీ క్లోజ్డ్ ప్రీపెయిడ్కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ని నిర్వహిస్తూ ఉంది అని చెప్పేసి ఎస్రైడ్ పట్ల ఆర్బీఐ అనేది హెచ్చరికలు విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నాం, ఈ ఎస్రైడ్ అనేది 2007 యాక్ట్ ప్రకారం కాకుండా తను సెమీ క్లోజ్డ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ను నిర్వహిస్తూ ఉంది. ఇది ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం లేదు, సెంట్రల్ బ్యాంక్కి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం లేదు అని చెప్పేసి
ఆర్బీఐ చెప్తా ఉంది. ఇక ఈ ఎస్రైడ్కి సంబంధించిన టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రిజిస్టర్ కంపెనీ. ఇది హర్యానాలో ఉన్నటువంటి గుర్గాన్లో రిజిస్టర్ అయినటువంటి ఆఫీస్. ఈ ఎస్రైడ్కి సంబంధించి కార్పూలింగ్ యాప్ ఏదైతే ఉందో దీని ద్వారా సెమీ క్లోజ్డ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వ్యాలెట్లు అనేది నిర్వహిస్తూ ఉంది. ఇది ప్రజలకి ఎప్పటికి ఉన్న నష్టమే అని చెప్పేసి ఆర్బీఐ చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి ఆర్బీఐ అనేది ఇటీవల ఎవరిని హెచ్చరించింది అన్నప్పుడు మనం ఎవరి గురించి చెప్పాల్సి ఉంటుంది అని అంటే ఎస్రైడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ గ్రామీణ కనెక్టివిటీకి సంబంధించి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉందో ఈ డేటాకి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సో గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పబ్లిక్ డొమైన్లలో గ్రామీణ కనెక్టివిటీకి సంబంధించి GIS డేటాని ప్రారంభించింది అని అంటున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి సంబంధించి దీనివలన ఇది ఏం జరుగుతుంది అని అంటే జీవితాలు, భారతదేశంలో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. GIS తీసుకొచ్చిన డేటా అని అంటున్నాం. ప్రభుత్వాలు, విద్యా సంస్థలు వీటితో పాటు పౌర సమాజం విస్తృత వినియోగాన్ని సులభతరం చేస్తుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. సో ఇక గ్రామీణ రోడ్లు, సామాజిక మౌలిక సదుపాయాలు మరియు నివాసాలకి సంబంధించి కూడా ఈ GIS డేటా అనేది అత్యంత ఎక్కువగా ఉపయోగపడబోతా ఉంది. ఇటీవల గ్రామీణ కనెక్టివిటీకి సంబంధించి ఏ డేటాను అనుసంధానం చేయడం జరిగింది అన్నప్పుడు GIS డేటా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఈ GISకి సంబంధించినటువంటి డేటా ద్వారా నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NRIDA 3 ప్రసిద్ధ GIS సంస్థలపై సంతకం చేసింది. ఇందులో గతిశక్తితో ఈ సహకారం అనేది ఉండబోతుంది అని అంటున్నాం. ఈ GIS కాన్ఫరెన్స్కి సంబంధించి ఇది అత్యంత ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక NRIDA అలాగే PMకి సంబంధించినటువంటి GSY పథకం యొక్క నోడల్ ఏజెన్సీగా ఇది అమలు చేయబడుతూ ఉంది అని అంటున్నాం. ఇక గతిశక్తి సహకారంతో, ఈ గతిశక్తి అనేది ఏంటి అని అంటే ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్. ఈ స్కీమ్లో మొత్తం 16 మంత్రిత్వ శాఖలు అనేవి పనిచేస్తూ ఉన్నాయి. మల్టీ కనెక్టివిటీస్ని పెంచేందుకోసం గతిశక్తి అనేటువంటిది తీసుకురావడం జరిగింది. 16 మినిస్ట్రీస్ని ఒక దగ్గర చేర్చి ఒక ప్రాజెక్ట్ని నిర్వహించాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సత్వరమే జరగాల్సినటువంటి అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన వర్క్ చేస్తారు. ఈ గతిశక్తి అనేది మల్టీ వేస్ని తీసుకురావడం కోసం, మల్టీ ప్రాజెక్ట్స్ కోసం తీసుకొచ్చినటువంటిది. ఇక ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకి సంబంధించి 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇక పేదరిక నిర్మూలన అలాగే దీనికి వ్యూహాత్మకంలో భాగంగా అర్హత కలిగినటువంటి అనుసంధాన నివాసాలకి అలాగే వాతావరణ రహదారుల కనెక్టివిటీకి ఈ పథకం అనేది ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది. ఎప్పటి నుంచి అంటే 2000 నుంచి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సో ఈ పథకానికి ఇప్పుడు GIS డేటా అనేది అద్భుతంగా పనిచేయబోతుంది. ఇది జీవన విధానాలని మార్చే విధంగా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక లింక్ రూట్స్కి సంబంధించి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. అలాగే ఇక ట్రాఫిక్ సేకరణ అలాగే ఇతర ఆవాసాలకి సంబంధించినటువంటి అంశాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో జాతీయ రహదారులకి ద్వారా మార్కెటింగ్కి సంబంధించినటువంటి రోడ్లను కనెక్ట్ చేయడానికి GIS డేటా అనేది ఉపయోగపడబోతా ఉంది. ఇక ప్రధానమంత్రి ప్రారంభించినప్పటి నుంచి 7.83 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు అనేవి మంజూరు కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి 6.9 లక్షల కిలోమీటర్లకి సంబంధించి 2.69 లక్షల కోట్లను వెచ్చించడం జరిగింది అని అంటున్నాం. ఇక దీనికి సంబంధించి 8 లక్షల గ్రామాలకి గ్రామీణ సౌకర్యాల కోసం ఈ GIS డేటా పాయింట్స్ అనేవి ఉపయోగించబోతున్నారు. ఇందులో 25 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ గ్రామీణ రహదారులు అనేవి 1 మిలియన్కు పైగా నివాసాలకి సంబంధించి ఈ పథకం కోసం అభివృద్ధి చేయబడినటువంటి GIS ప్లాట్ఫామ్ని ఉపయోగించి డిజిటలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్కి సంబంధించి కొత్త క్లస్టర్స్ని ఇటీవల ఆమోదించారు. ఇటీవల ఏ పథకానికి సంబంధించి కొత్త క్లస్టర్లని ఆమోదం తెలపడం జరిగింది అని అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అని అంటున్నాం. ఏవైతే రూరల్ ప్రాంతాలుగా ఉంటూ కొంత పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో అలాంటి వాటికి సంబంధించి మెరుగైన సౌకర్యాలు అందించేటువంటి స్కీమే రూర్బన్ మిషన్. ఓకేనా? దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేసిర్రు అని అంటే ఈ రూర్బన్ మిషన్ యొక్క 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 296 క్లస్టర్లని ప్రత్యేకంగా ఆమోదించడం జరిగింది. ఈ 6వ వార్షికోత్సవం ఎప్పుడు నిర్వహించారు? ఇటీవల శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్కి అని అంటే ఫిబ్రవరి 21న నిర్వహించడం జరిగింది. ఇందులో కొత్తగా 296 క్లస్టర్లకి ఆమోదం అనేది తెలిపారు. ఓకేనా. ఆర్థిక, సామాజిక మరియు భౌతిక మౌలిక సదుపాయాల కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ని 2016లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు అని అంటున్నాం. ఇక స్పేషియల్ ప్లానింగ్ ద్వారా క్లస్టర్ ఆధారిత సమగ్ర అభివృద్ధి పైన ఈ మిషన్ అనేది దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా డెవలప్మెంట్ చేయబడతాయి. సో అవి రోడ్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, ఇలా అన్ని సౌకర్యాలు కూడా ఈ స్కీమ్లో భాగంగా అందించడం జరుగుతూ ఉంది. ఇక రూర్బన్ ప్రాంతాలు అని అంటే 30 నుండి 40 లక్షల జనాభాతో పాటు 15 నుంచి 20 గ్రామాల సమూహం కలిగి ఉన్నటువంటిదే రూర్బన్ మిషన్ అని అంటున్నాం. ఇక ఈ రూర్బన్ క్లస్టర్లకి సంబంధించినటువంటి వర్గాలు నాన్ ట్రైబల్ అలాగే ట్రైబల్ అనేటువంటి 2 సమూహాలుగా ఉన్నాయి. మిషన్ లక్ష్యాలు ఏంటి అని అంటే దీనికి సంబంధించి సమగ్ర అభివృద్ధి అనేది దీని లక్ష్యం. ప్రాథమిక సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచడం కూడా దీని లక్ష్యం అని అంటున్నాం. సో ఇలా ఆర్థిక, సాంకేతిక, దీంతో పాటు సౌకర్యాలు, ఇతర సేవలని కూడా ఈ రూర్బన్ మిషన్లో భాగంగా ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ మొత్తం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సంబంధించినటువంటి స్కీమ్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్కు ముందు 2003లో దీన్ని ప్రకటించడం జరిగింది. ఇలాంటి పథకంను గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడానికి, అలాగే గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలకు వలస తగ్గించడం అనేది కూడా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ముఖ్య లక్షణం. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి గ్రామాలలో సేవలు మెరుగైనప్పుడు, అక్కడ ఉపాధి లభిస్తున్నప్పుడు పట్టణ ప్రాంతాలకు వలసెళ్ళం. సో దీని ద్వారా పట్టణ జనాభాను కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు, అలాగే గ్రామీణ జనాభాను కూడా మరికొంత పెంచవచ్చు అనేటువంటి లక్ష్యంతో కూడా ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగింది. మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని అంటే ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి సంబంధించి 2 ఫండ్ స్ట్రీమ్లు అనేవి ఇందులో ఉన్నాయి. కేంద్ర రంగం, కేంద్ర ప్రాయోజిత పథకాలు అని చెప్పేసి అంటున్నాం. ఈ పథకాల ద్వారా క్రిటికల్ గ్యాప్ ఫండ్స్ అనేవి కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇలా ఇక్కడి వరకు కూడా మీరు ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.